కథను వినబోతున్న శ్రోతలకు మనవి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు, సలహాలు తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు విపరీత పురాణం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే పేరుతో 8 మంది గొప్ప కవులు ఉండేవారు. వారిలో తెనాలి రామలింగ కవి ఒకడు. అతను మిగిలిన వారిలాగా గొప్ప కవి, విద్యావంతుడు మాత్రమే కాక గొప్ప సాహసి, యుక్తిపరుడును. ఒకసారి రాయలవారు రామలింగ కవిని ఒక రాచకార్యం పైన ఢిల్లీ పాదుషా వద్దకు అధికార పత్రం ఇచ్చి పంపాడు. సుభద్రుడు అనే మిత్రుని వెంటబెట్టుకుని రామలింగుడు విజయనగరం నుంచి ఢిల్లీకి ప్రయాణమై రాత్రిళ్ళు ఏదో ఒక గ్రామంలో మజిలీ చేస్తూ వచ్చాడు. ఒకనాటి సాయంకాలం అతను భర్గదుర్గ అనే గ్రామం చేరి ఆ రాత్రి ఆ గ్రామంలో ఒక బ్రాహ్మడి ఇంట బస చేసి సంభాషణ వశాన ఆ ఊరి జమీందారు గురించి కొన్ని వింత విషయాలు విన్నాడు. ఆ జమీందారు పేరు దుష్టవర్మ. అతనికి 2-3 గ్రామాలు మాత్రమే ఉన్నాయి. అయితే అతని పూర్వులు ఖ్యాతి గలవాళ్ళు. వాళ్ళు ఎందరో బ్రాహ్మణులకు భూదానాలు చేశారు. చెట్టుకు పిదపకాలంలో పుట్టిన కుక్కమూతి పిందిలాగా ఈ దుష్టవర్మ తయారయ్యాడు. అతను రోజు ఊళ్ళో ఉండే బ్రాహ్మణులను పిలిచి పురాణం చెప్పమంటాడు. ఎవరైనా పురాణం చదివి అర్థం చెబుతుంటే అందరికీ తెలిసే అర్థమే చెబుతున్నావు, ఇందులో ఉండే విశేషార్థము, గూఢార్థము కూడా చెప్పు అంటాడు. లేకపోతే నీకు బుద్ధి కొంచెం కూడా లేదు అంటాడు. అతని బాధ పడలేక ఎవరైనా పురాణం చెప్పడానికి రాను అంటే వాళ్లను పొలాలు చేసుకొనివ్వక, సరిగా బతకనివ్వక నానా తిప్పలో పెడతాడు. దుష్టవర్మ వ్యవహారం అంతా విన్న మీదట రామలింగడికి అతని అంతు తేల్చాలనిపించింది. అతడు తన మిత్రుడైన సుభద్రుడితో ఆలోచించి మర్నాడు పొద్దున్న ప్రయాణం కొనసాగించే ప్రయత్నం విరమించి దుష్టవర్మ ఇంటికి వెళ్ళాడు. రామలింగుని చూసి దుష్టవర్మ, ఎవరు మీరు అని అడిగాడు. మేము అద్భుత పౌరాణికులం, మాది కాశీ అన్నాడు రామలింగుడు. మా సంగతి తెలిసే అద్భుత పౌరాణికులమని అంత దర్పంగా చెప్పుకోవు అన్నాడు దుష్టవర్మ. మీ సంగతి తెలియకపోవటం ఏమిటి? మిమ్మల్ని గురించి కాశీలో సైతం గొడవగా చెప్పుకుంటున్నారు. అందుకని పురాణం చెప్పడంలో మా సత్తా మీకు చూపిద్దామనే ఇక్కడికి బయలుదేరి వచ్చాం అన్నాడు రామలింగుడు. దాని గురించి వివరంగా చెప్పు అన్నాడు దుష్టవర్మ. మేము 110 రకాలుగా పురాణం చెప్పగలం. ఏనాడో జరిగిపోయిన సంఘటనలు కళ్ళకి కట్టినట్టు చూపగలం. భారతంలో రామాయణార్థం, రామాయణంలో భారతార్థం, భాగవతంలో భారత రామాయణాల అర్థం, ఈ అన్నిటిలోనూ బ్రాహ్మణార్థం చూపించగలము. మా ప్రజ్ఞ చెబితే అర్థమయ్యేది కాదు అన్నాడు రామలింగుడు. అతని చేత ఆ రాత్రే పురాణం చెప్పించడానికి దుష్టవర్మ ఏర్పాట్లు చేయించాడు. రామలింగుడు బసకు తిరిగి వచ్చి తన చుట్టూ మూగిన బ్రాహ్మణులకు చెప్పవలసింది అంతా చెప్పి ఆ రాత్రి సుభద్రుని వెంటబెట్టుకుని బ్రాహ్మణులందరూ చేతి కర్రలు తీసుకుని వెనకరాగా దుష్టవర్మ ఇంటికి వెళ్ళాడు. అక్కడ దుష్టవర్మ, గ్రామంలోని బ్రాహ్మణులు చాపల మీద కూర్చుని ఉన్నారు. ప్రత్యేకంగా వేసిన ఆసనాలపైన రామలింగుడు, సుభద్రుడు కూర్చున్నారు. భారతంలోని యుద్ధ ఘట్టాలను చెప్పమని దుష్టవర్మ కోరాడు. సుభద్రుడు యుద్ధఘట్టంలో ఒక పద్యం చదివాడు. సంస్కృతంలో ఒక మాటకు అనేకమైన అర్థాలు ఉంటాయి. ఆ వంక పెట్టి రామలింగుడు రావణుడు పాండవులను యుద్ధ సహాయం అడిగాడని, కర్ణుడు రావణుడిని కొట్టాడని అర్థం చెప్పాడు. వాయుసూతుడు సుశర్మను కుట్టాడని ఉంటే ఆంజనేయుడు సుశర్మను కుట్టాడని చెప్పాడు. గురుడు ప్రాయోపవేశం చేసి ఉన్నప్పుడు దుష్టద్యుమ్నుడు ఆయన జుట్టు పట్టుకు నరికాడని ఉంటే బృహస్పతి వెంట్రుకలను దుష్టద్యుమ్నుడు కత్తిరించాడని చెప్పాడు. హరి అన్న మాటకు కోతి అనే అర్థం కూడా ఉన్నది గనక హరి కంసుడిపైకి లంఘించాడని ఉంటే సుగ్రీవుడు కంసుడిపైకి ఎగిరి చంపబోయాడని చెప్పాడు. దుష్టవర్మ నిర్ఘాంతపోయి ఇదేం పురాణం చెప్పడం, అంతా కలగాపులగంగా ఉంది అన్నాడు. అవును, ఇదే భారతంలో రామాయణార్థం, రామాయణార్థంలో భారతార్థంలో భాగవతార్థం అన్నాడు రామలింగుడు. పురాణ కథలు కళ్లకు కట్టినట్టు చెబుతామంటివే, అది కూడా ఎలా ఉంటుందో చెప్తే అనుభవించి పురాణం చాలిద్దాం అన్నాడు దుష్టవర్మ. చిత్తం అంటూ రామలింగుడు లేచి, కర్ణుడు రావణుని ఇలా తన్నాడు అంటూ దుష్టవర్మను కుర్చీలోంచి ఒక్క తన్ను తన్ని ధృష్టద్యుమ్నుడు బృహస్పతి జుట్టు ఇలా కోశాడు అంటూ కత్తి తీసుకుని దుష్టవర్మ జుట్టు కత్తిరించేశాడు. హనుమంతుడు సుశర్మ ఇల్లు ఇలా తగలబెట్టాడు అంటూ దుష్టవర్మ ఇంటి చూరు దీపంతో అడ్డించాడు. దుష్టవర్మ కోపోద్రేకంతో రామలింగుడిని కొట్టబోయాడు.
కానీ బ్రాహ్మణులందరూ తమ చేతికర్రలతో రామలింగుడిని కాచారు. కృష్ణవర్మ గ్రామంలో వారిని అందరినీ పిలిపించి రామలింగుడు చేసిన అఘాయిత్యాలు వారికి తెలిపి అతన్ని విచారించి కఠినంగా శిక్షించమన్నాడు. ఎందుకు ఇలా చేశావు అని గ్రామ ముఖ్యులు రామలింగుడిని అడిగారు. ఆయన కోరకుండా నేనేమీ చెయ్యలేదు, కావాలిస్తే ఇక్కడ ఉన్న బ్రాహ్మణులను అడిగి చూడండి, జరిగిందేమిటో చెప్తారు అన్నాడు రామలింగుడు. దుర్మార్గుడా, అద్భుతమైన పురాణం చెబుతానని అవాకులు చెవాకులు అర్థాలు చెబుతావా? పురాణ సంఘటనలు కంటికి కనబడేలాగా చేస్తానని నా జుట్టు కోసి నన్ను తన్ని నా ఇంటికి చిచ్చు పెడతావా అన్నాడు దుష్టశర్మ. నేను పురాణాలలో ఉన్నది తప్పుగా చెప్పానని ఎవడన్నా అంటే వాడి తల తీసేస్తాను. నన్ను విచారణ చేయటానికి ఇక్కడ ఎవడికి అధికారం లేదు. నేను విజయనగర చక్రవర్తి నుంచి ఢిల్లీ పాదుషాను చూడబోతున్నాను. ఇదిగో నా అధికార పత్రం అన్నాడు రామలింగుడు రౌద్రంగా. అందరూ అది చూసి నిర్ఘాంతపోయి వెనక్కు తగ్గారు. బ్రాహ్మణులు మాత్రం తెనాలి రామలింగాన్ని కొనియాడి, బాబు, ఈ దుర్మార్గుడు ఇక పురాణం మాట ఎత్తడు, మా ప్రాణాలు కాపాడావు అన్నారు. వారు అతన్ని 2 రోజుల పాటు తమ ఇళ్లలో అతిథిగా ఉంచుకుని తగిన మర్యాదలు చేసి ఢిల్లీకి సాగనంపారు. కథ సమాప్తం.